నిద్ర అలసిన తనువును సొలసిన మనసును సేద తీర్చే సంజీవని. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈవేళ మనలో చాలా మందికి కంటి నిండా కమ్మటి నిద్ర అనేది ఒక అపురూపమైన వరంగా మారిపోయింది. నిద్రలేమి ఒక పెను సమస్యగా పరిణమిస్తోంది. ఫలితంగా మనలో చాలా మంది నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. రాత్రిపూట మాత్ర వేసుకోనిదే నిద్ర రాని ఇబ్బందికరమైన పరిస్థితికి లోనవుతున్నారు. అయితే నిద్ర మాత్రలకు అతిగా అలవాటు పడితే నిద్ర మాట అటుంచి ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నిద్ర మాత్రల వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును సొలసిన మనసును సేద తీర్చే సంజీవని. బడలికను బాదరా బందీలను మాయం చేసే పరుస వేది. అందుకే నిద్రను జీవుల పాలిట కల్పతరువుగా అభివర్ణిస్తారు. నిజమే, మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పగలంతా పడ్డ శ్రమ తాలూకు ఇబ్బందులన్నీ నిద్రించే సమయంలోనే మటుమాయమై శరీరం మనసు తిరిగి రీఛార్జ్ అవుతాయి. అందుకే మనిషికి కనీసం 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరం. అయితే వచ్చిన చిక్కేమిటంటే, నేటి హైటెక్ జీవన శైలిలో చాలా మందిలో నిద్ర పట్టడమే ఒక సమస్యగా మారుతోంది. నిద్ర లేమి అన్నది ఇవాళ ఎందరినో వేధిస్తోన్న సమస్య. అందుకే నిద్ర మాత్రలు వాడడం అన్నది పరిపాటిగా మారుతోంది. జనరల్గా మెదడులో 2 రకాలటువంటి కెమికల్స్ ఉంటాయి. ఒకటి మనస్సుని లేదా మెదడుని ఉత్తేజపరిచేవి, రెండవది దాన్ని మందగించేవి. అంటే దాన్ని ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ అంటాం, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము, ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. ఈ 2 రకాల యొక్క సమ్మేళనం తోటి బ్రెయిన్ పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే మనిషి చురుకుగా ఉండాలనుకుంటారో అప్పుడు ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ పెరుగుతాయి. అంటే మనస్సుని ఉత్తేజపరిచేటువంటి కెమికల్స్ మెదడులో పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగితే లేదా కాఫీ తాగితే, టీ కాఫీలు ఏం చేస్తున్నాయంటే మన మెదడుని ఉత్తేజపరుస్తున్నాయి. ఎందుకు? అది శరీరంలో వెళ్ళి దాని కెమికల్ క్రియ ద్వారా ఆ అమైనో యాసిడ్స్ని లేదా ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ని పెంచుతున్నాయి. అలానే నిద్రపోయేటప్పుడు మెదడులో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్, అంటే మెదడుని మందపరిచేటువంటివి లేదా ఇన్హిబిట్ చేసేటువంటి కెమికల్స్ పెరుగుతాయి. పెరగటం వల్ల ఈ ఎక్సైటేటరీ ట్రాన్స్మిటర్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయి, అంటే ఉత్తేజపరిచేటువంటి కెమికల్స్ తగ్గిపోయి ఈ మెదడుని కొంచెం మందంగా చేసేటువంటి కెమికల్స్ పెరగటం వల్ల నిద్ర పట్టడం అనేది జరుగుతుంది. నిద్ర మాత్రలు ఏ రకమైనటువంటివైనా కూడా శరీరంలోకి వెళ్ళి మెదడులో మనస్సుని మందంగా చేసేటువంటి ఎఫెక్ట్ ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తాయి, లేదా అటువంటి రిసెప్టార్స్ మీద అవి యాక్ట్ చేస్తాయి. దీనికి కామన్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ లేదా గాబా అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. దాని రిసెప్టార్స్ మీద పనిచేస్తుంటాయి ఇవి. సో గాబానెర్జిక్ అంటారు వీటిని. అంటే గాబా లాగా పనిచేస్తుంది అని అర్థం. దానిలాగా పనిచేయటం ద్వారా బ్రెయిన్లో ఉన్న డిఫరెంట్ సర్క్యూట్స్ని స్లోగా చేస్తుంది. ఇది చేయటం వల్ల నిద్ర అనేది ఆవహిస్తుంది. నిద్ర మాత్రలు ఎన్ని రకాలుగా ఉంటాయి? శరీరాన్ని నిద్రపుచ్చడంలో అవెలా పనిచేస్తాయి? తరచూ నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు మంచిదేనా? మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.